शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో ముఖ్యంగా 2019వ సంవత్సరం మరియు ఉగాది పర్వదినము తర్వాత నుండి కొన్ని తేదీలలో పుట్టిన వారికి అదృష్టం అనేది కూడా చాలా చాలా అదృష్టంగా మారుతుంది। ఎలా అంటే ఇక్కడ మనం గమనించవచ్చు, కొన్ని తేదీలు ఏంటంటే అవి 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తేదీలలో పుట్టినవారు। ఈ 4 తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే ముఖ్యంగా మీరు ఈ 2019వ సంవత్సరం నుండి మీకు మంచి జరగబోతుందండి। అయితే చాలామంది చాలా జ్యోతిష్యుల దగ్గరికి, పండితుల దగ్గరికి నానా రకాలుగా తిరిగి వాళ్ళకు ఉన్న టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నారు। కానీ అలా మాత్రం ఎప్పుడూ చేయకండి। అంటే నేను ఒకటేనండి, మనకు ఈ యొక్క ధర్మాన్ని మనం కాపాడమంటే, ఇప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వారి దగ్గరికి పోతే అక్కడ ముఖ్యంగా అక్కడ ఒక స్లోగన్ ఒకటి రాసి ఉంటుంది। అదేంటంటే, ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది। అలాగా మనం ఇతరులకు మంచి చేస్తే మనకు ఇతరులు మంచి చేస్తారు। అంటే ఇక్కడ ఏ స్వార్థం లేదండి, ఏ స్వార్థం లేకుండా మీరు బాగుపడి ఇంకా 10 మందిని బాగు చేయండి। ఇది నా యొక్క ఆశయం। ఇది మీరు నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా కనిపిస్తుంది, పాజిటివ్గా కనుక మీరు తీసుకున్నట్టయితే ఇది పాజిటివ్గానే కనిపిస్తుంది। ఏదైనా కూడా లోక కళ్యాణార్థం కోసం కొన్ని అద్భుతాలు జరుగుతాయి। అంటే కొందరు అవతార పురుషులుగా జన్మిస్తారు, వాళ్ళతోని ఈ యొక్క లోక కళ్యాణార్థం జరుగుతుంది। శ్రీరామచంద్రమూర్తి కూడా అవతార పురుషుడు, లోక కళ్యాణార్థము తను మన భూమి మీద జన్మించాడు। జన్మించేసి ఈ యొక్క రావణుణ్ణి వధిస్తాడు। ఇది ప్రజల క్షేమం గురించే ఇది జరిగింది। అలాగా మనకు లోక కళ్యాణార్థం కొరకు కొందరికి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలకు కొందరు ఉద్భవిస్తారు అనేది కూడా మనకు కాలజ్ఞానంలో బ్రహ్మంగా కూడా చెప్పారు। అంటే ఏదైనా కూడా మంచి జరగాలన్నప్పుడు తప్పకుండా మంచి జరుగుతుంది। అది అన్ని శాస్త్రాల ద్వారా మనం క్రోడీకరించి మీ యొక్క బర్త్ నెంబరు మరియు డెస్టినీ నెంబరు, మీ యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకొని మీ పేరుని సరైన సంఖ్యాబలంలో కనుక మనం కరెక్షన్ ఇచ్చినట్టయితే తప్పకుండా అదృష్టం అనేది కూడా మీకు తలుపు తడుతుందని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।